240 కిలోమీటర్ల డేంజర్ జోన్. ఈ నెల 22 నుంచి 24 వరకు ఆ పరిధిలో విమానాలు దారి మళ్లింపు మరోసారి నోటం జారీ. బంగాళాఖాతంలో విశాఖ సముద్ర తీరం నుండి హిందూ మహాసముద్రం వరకు 3240 కిలోమీటర్ల పరిధిని క్షిపణి పరీక్ష కోసం నో ఫ్లయింగ్ జోన్గా గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. నోటీస్ టు ఎయిర్మెన్ నోటం ప్రకారం ఈ మిసైల్ టెస్టింగ్ ఈ నెల 22 నుంచి 24 మధ్య జరగనుందని స్పష్టం చేసింది. తొలుత డిసెంబర్ 1 నుంచి 4 తేదీల్లో మిసైల్ టెస్టింగ్ నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇందుకోసం అప్పట్లో 3485 కిలోమీటర్ల ప్రాంతాన్ని డేంజర్ జోన్గా గుర్తించారు. దాన్ని రద్దు చేస్తూ ఈ నెల 7 మరోసారి కొత్త నో ఫ్లై జోన్ 1190 కిలోమీటర్లుగా ప్రకటించారు. మళ్ళీ శుక్రవారం తాజాగా నోటం జారీ చేశారు. ఇందుకోసం 3240 కిలోమీటర్ల తీర ప్రాంతం వరకు డేంజర్ జోన్గా డిక్లేర్ చేశారు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే తిరుప్పరకుండ్రంపై దీపం వెలిగించాలని ఆత్మాహుతి. తమిళనాడులోని తిరుప్పరకుండ్రం కొండపై దీపం వెలిగించాలని భక్తుడు ఆత్మాహుతికి పాల్పడ్డాడు. మదురై జిల్లా తిరుప్పరకుండ్రం కొండపై కార్తీక దీపం వ్యవహారం వివాదానికి దారితీసిన విషయం తెలిసిందే. లోక్సభలో సైతం తీవ్ర చర్చకు దారితీసిన ఈ వ్యవహారం తాజాగా మదురై ధర్మాసనంలో విచారణలో ఉంది. వాదన ముగియడంతో తీర్పు వెలువరించాల్సింది. నేపథ్యంలో మదురై నరిమేడు ప్రాంతానికి చెందిన గ్రాడ్యుయేట్ పూర్ణచంద్రన్ మురుగన్ భక్తుడు దీపం వెలిగింపు వివాదంపై అతను మానసిక వేదంతో బాధపడుతున్నట్టు సన్నిహితులు చెప్తున్నారు. ఈ క్రమంలో తిరుప్పరకుండ్రంపై కార్తీక దీపం వెలిగించాలని నిర్దేశిస్తూ గురువారం సాయంత్రం మదురై అవుట్ పోస్ట్లోని పెరియార్ విగ్రహం వద్ద శరీరంపై పెట్రోల్ పోసుకుని నిప్పండించుకున్నాడు. స్థానికులు ఆసుపత్రి తరలించగా మృతి చెందాడు. మృతుడు పూర్ణచంద్రన్కు భార్య 2 పిల్లలు ఉన్నారు. కొండపై కార్తీక దీపం వెలిగించాల్సిందేనని ఆత్మాహుతికి ముందు అతడు విడుదల చేసిన వీడియో వైరల్గా మారింది. బీజేపీ నాయకులు, హిందూ మున్నాని వర్గాలు ఆ కుటుంబాన్ని ఓదార్చే నష్టపరిహారంగా 1 కోటి ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.